సో సెషన్ అనేది రవికుమార్ సార్కి హ్యాండ్ ఓవర్ చేద్దాము. అందరూ కూడా వెల్కమ్ చేయండి రవికుమార్ సార్కి. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం శ్రీలక్ష్మి. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్ హనీమాని. గుడ్ మార్నింగ్. సార్ ఓకే సార్, సెషన్ స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా సరే ఓకే సార్. 9:16 సెషన్ స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓకే చెప్పేసింది సార్. స్టార్ట్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెల్కమ్ టు VF3. ఈరోజు మనము 7 మిస్టేక్స్ అంటే మన కంపెనీ లోపల మన యొక్క VF3 అనేది మన యొక్క స్లోగన్. అది మనం పెట్టుకున్నది VF3 అంటే వెస్టేజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని. F3 అంటే మీనింగ్ అది. తర్వాత మనకు ఈ కంపెనీ లోపల చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, అట్లాగే ఫంక్షన్స్ ఉంటాయి. వాటి లోపల మనకు ఇక్కడ మనం ఈరోజు చెప్పుకుంటున్న పాయింట్ ఏంటంటే VIP పార్ట్ 2. VIPలో మనకు మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. VIP1, VIP2, VIP3 అని. ఈరోజు నేను చెప్పబోయేది పార్ట్ 2. VIP అంటే వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. అంటే ఇందులోపల మనకు 7 మిస్టేక్స్ అనేది చెప్తాను ఈ రోజున. నా పేరు రవికుమార్. నేను స్కూల్లో పార్ట్ టైం ఒక టీచర్గా పనిచేస్తున్నాను. తర్వాత నేను ఇందులో కరోనా టైంలో జాయిన్ అవ్వడం జరిగింది. నేనైతే మాత్రం మెయిన్గా ఇందులోకి ఇన్కమ్ కోసమే, అంటే డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయ్యి మా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల జస్ట్ అంటే ఏ రోజున కానీ ఎక్కడో చోట ఏదో టైంలో మనం ప్రొడక్ట్ కొంటున్నాము, కానీ ఎలాంటి బెనిఫిట్స్ అయితే నాకు రాలేదు. కానీ ఇందులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ నేను 2020 ఆగస్టులో జాయిన్ అయినాను. మా ఇంట్లో కావాల్సిన ఒక 3,500 రూపాయల సరుకులు కొనుక్కోవడం వల్ల నాకు 90 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది. నా ఫస్ట్ ఇన్కమ్ ఇది. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 39,416 రూపాయలు తీసుకున్నాను ఇందులోపల. అంటే దీన్ని బట్టి నాకు అర్థం ఏమైందంటే మనం వాడుకుంటూ కొంతమందిని వాడే వాళ్ళని తయారు చేసుకోవడం వల్ల ఇన్కమ్ తీసుకోవచ్చని నేను ఇప్పుడు నిర్ణయించుకొని దీన్ని పార్ట్ టైంగా చేసుకుంటూనే, పార్ట్ టైం కాకుండా చేసిన ఒక రోజు అయినా కానీ 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ ఫుల్ టైంగా చేసుకుంటున్నాను. నాతో పాటు ఇందులో చాలామంది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ ఈ వెస్టేజ్ లోపల మనం ట్రైనింగ్స్ అని ఇందాక చెప్పాను నేను. ట్రైనింగ్స్ ఉంటాయి, అవార్డు ఫంక్షన్స్ ఉంటాయి, తర్వాత మీట్ ఆఫ్ మిలియన్స్ అని చెప్పేసి అని చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ లోపలనే మనం నాలెడ్జ్ తీసుకుంటూ ఈ యొక్క నాలెడ్జ్ని మన కింద ఉన్న డౌన్లైన్కి అనేది అప్లై చేసుకోవడం వల్ల మనం దీనిలో గ్రో అవ్వడం జరుగుతుంది. అలాంటి వాటిల్లోనే ఈ రోజున మీకు చెప్పబోయే మీటింగ్స్ అనేది VIP2 వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ 7 మిస్టేక్స్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మీకు చూపిస్తున్న పిక్చర్ లోపల ఒక పెన్సిల్ ఉంది, ఒక ఎరేజర్ ఉంది, రెండు మీకు కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. రియలైజేషన్ అంటే మనం ఏ పని చేసినా కానీ ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాం. అంటే ఈ రోజున మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడే మన మిస్టేక్స్ బయటపడతాయి. ఎవరు ఏ మిస్టేక్ చేయట్లేదంటే వాళ్ళు ఏ వర్క్ చేయనట్టు నా లెక్కలో అయితే. మనం ఈ రోజున చేసిన మిస్టేక్ అనేది రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే మనం గ్రో అవుతాం. మన వెస్టేజ్లో కూడా
ఇక్కడ మీకు పెన్సిల్ ఎరేజర్ ఉంది. అంటే ఎరేజర్ అనేది ఏంటంటే ఎక్కడెక్కడికి మనకు మిస్టేక్స్ వస్తే వాటిని ఎరేజ్ చేసుకుంటూ దాని నుంచి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా. అట్లాగే ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ అనేది చూడడానికి ఏంటంటే సింపుల్ బిజినెస్, చాలా ఈజీ బిజినెస్ అంటాం. కానీ చాలామంది దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఈజీగా ఉండే బిజినెస్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకొని దీనిలో నుంచి క్విట్ అయిపోవడం, ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అనుకుంటాం. కానీ ఇది చాలా చాలా సింపుల్ బిజినెస్. ఎట్లా మనం మన ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్ మనం వాడుకుంటూ మనకు నచ్చితే మనలాగే వాడే వాళ్ళని తయారు చేసుకోవడం అంతే. మన ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఏమైందంటే మనం ఎంతమంది చెప్తుంటాం, అంటే చెప్పిన ప్రతి ఒక్కరు వినాలని రూల్ లేదు, కొనాలని రూల్ లేదు. కానీ మనం అయితే మన ఇక్కడ రిలీజ్ అవుతూ ముందుకు వెళ్ళిపోతుంటే మనకు ఆటోమేటిక్గా మనం దీనిలో గ్రో అవ్వడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇక్కడ మనకు మెయిన్గా ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ అనేది హౌ టు గెట్ స్టార్టెడ్, అంటే మనం దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్గా మనకు ఎలా స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం దీంట్లోకి ఏంటంటే ఎన్నో కళలతో, ఎన్నో ఆశలతో చాలామంది ఏంటంటే కంపల్సరీగా మనం దీనిలో గ్రో అవ్వాలి, ఇన్కమ్ తీసుకోవాలి, మనకున్న డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి ఈ వెస్టేజ్లోకి చాలామంది వస్తుంటారు. అయితే వాళ్ళు ఏంటంటే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయడం అనేది కొంతమందికి అంటే ఎట్లా అసలు ముందు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు అంటే వై వెస్టేజ్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకోగలిగితే దీన్ని స్టార్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. దానికి ఏంటి మనకు 1 year కమిట్మెంట్. మనం వెస్టేజ్లోకి అడుగు పెట్టామంటే ఏదో మనం ఒక 2 months 3 months 4 months ఉండి వెళ్ళిపోవడం అని కాదు. దీనికి ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి. మనకు దీంట్లో కొన్ని గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ అని, మిడ్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని. మీకు ఇందులో ఏ పెట్టుకుంటున్నారు మినిమం 1 year కమిట్మెంట్తో ఉండాలి. మనకి ఇందులో ఒక 1 year వచ్చేసి జస్ట్ ఓన్లీ లర్నింగ్కే సరిపోతుంది. అంటే మనం నేర్చుకోవడానికి 1 year పడుతుంది. లర్నింగ్ అనేది మనకు ఎర్నింగ్ అవ్వాలంటే, డబ్బులు రావాలనుకుంటే మనం దీనిలో కనీసం మళ్ళీ ఇంకొక 1 year ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. అంటే ఒక కమిట్మెంట్తో వస్తే తప్ప వెస్టేజ్లో నిలబడలేదు. అందుకొరకని మనం స్టార్ట్ చేసినప్పుడే మనం ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఏంటంటే అనేక రకాల అడ్డంకులు ఏమైనా వస్తే అవన్నీ తొలగిపోవాలి, అడ్డంకులు రాకుండా ఉండాలని మనం ఎన్నో రకాలుగా మనం పూజలు అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటాం. మరి ఈ రోజున మన లైఫ్ కోసం వచ్చిన వాళ్ళం, మనం ఇలా మనకు ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళం. అంటే మనం చేస్తున్న పనుల్లో మనకు కావాల్సిన కోరికలు ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి మనం వేరే ఒక దాన్ని మనం ఎంచుకోవడం జరిగింది. అంటే ఒకసారి ఒక తాజ్ ఒక రోజులో నిర్మించింది కాదు, ఎన్నో సంవత్సరాల కృషితో దాన్ని నిర్మించారు. అందుకే ఇప్పుడు దాదాపుగా 400 years కంప్లీట్ అయిపోయినా కానీ ఎలాంటి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మనం కూడా ఏంటంటే మన యొక్క బిజినెస్ని కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలగాలి. చేసుకోకపోతే మనం ఇక్కడ నిలబడలేము. రోమ్ నగరం అని ఉంటుంది. రోమ్ నగరం కూడా ఒక రోజులో తయారైంది కాదు, ఎన్నో సంవత్సరాల కృషి. కనుక ఈ రోజున మన దాన్ని ఎంతో అందంగా ఉంటుందని మనం అక్కడికి వెళ్ళి చూడడం జరుగుతుంది. మన బిజినెస్ కూడా అలా చూసుకోగలగాలి. చాలామంది ఇందు లోపల గివప్ చేస్తుంటారు, అంటే వదిలేసి వెళ్ళిపోతుంటారు. మెయిన్గా వదిలేసి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే ఈరోజు చెప్పబోయే 7 mistakes. అంటే ఇక్కడ మనం ఎక్కడైనా మనం కొన్ని పనులు చేస్తే గ్రో అవుతాం, కానీ ఇక్కడ కొన్ని పనులు చేయకూడదు, అవే మిస్టేక్స్ అనమాట. 7 తప్పులు. అంటే మన ఈ యొక్క 7 తప్పులు కనుక మనం చేయకుండా కనుక ఉంటే మనం కంపల్సరీగా గ్రో అవుతాం. కాబట్టి ఈ స్టార్టింగ్ లోపల వెస్టేజ్లో బిగినర్స్ అంటే స్టార్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఈ మెయిన్గా వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు అన్నమాట. ఆ తప్పులు కనుక సరిదిద్దుకుంటే మనం కంపల్సరీగా గ్రో అవుతాం ఇందులోపల. కాబట్టి ఆ మిస్టేక్స్ గురించి ఈరోజున మనం క్లాస్ తీసుకుంటున్నాం. ఇందులో ఒకసారి మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్. అంటే ఇక్కడ మనకు రీఇన్వెంటింగ్ అంటే మనకు ఒక కారు కానీ, ఒక బస్సు కానీ, ఒక ట్రైన్ కానీ, ఒక ఏరోప్లేన్ కావచ్చు, ఏదైనా కానీ లగ్జరీ కారు కావచ్చు, ఏదైనా దానికి ఒక వీల్ ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది. వీల్ ఎలా ఉంటుంది? రౌండ్ షేప్లో ఉంటుంది. అంటే అది రౌండ్ షేప్లో ఉంటేనే ఆ యొక్క వెహికల్ అనేది మూవ్ అవుతుంది, అంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అదే కనుక అలా కాకుండా దాని మీద ఒక ట్రయాంగిల్ షేప్లో కానీ, ఒక స్క్వేర్ షేప్లో కానీ తయారు చేసుకున్నారంటే అది మూవ్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, మూవ్ అవ్వదు అనమాట. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఆల్రెడీ తయారు చేసిన సిస్టాన్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి.
అలా కాకుండా మీరు ఏదో రకంగా నేను ఇప్పుడు బాగా కాస్ట్లీ కారు కొన్నానని మీరు ఎంత కాస్ట్లీ లగ్జరీ కారు కొనుక్కున్నా, ఎన్ని కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నా కానీ దానికి వీల్ అనేది రౌండ్ షేప్లోనే ఉండాలి. రౌండ్ షేప్ కాకుండా వేరే షేప్లోకి మీరు తయారు చేయాలని మీరు అనుకున్నారంటే అది అనేది వర్కౌట్ అవ్వదు. అందుకొరకని వెస్టేజ్లో కూడా ఏంటంటే ఒక సిస్టమ్ అనేది పెట్టారు, ఏం చేయాలి, ఎలా చేయకూడదని. ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్తే మాత్రం మనం గ్రో అవుతాం అనమాట. లేదంటే మాత్రం మనం గ్రో అవ్వడం అనేది కాదు. ఇప్పుడు చాలా మందికి ఏముందండి, మనం ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే అక్కడ ఏమవుతుంది, హైదరాబాద్కి వెళ్ళే బస్సే ఎక్కాలి. అలా కాకుండా విజయవాడ కాకుండా రాజమండ్రికి వెళ్ళే బస్సు కానీ వైజాగ్ వెళ్ళే బస్సు కానీ ఎక్కేవాడు మనం వెళ్ళలేము. అంత లాంగ్ వెళ్ళినా కానీ మళ్ళీ మనకి ఏం చెప్తుంది, ఇలా కాదు మీరు వెళ్ళే దారి వేరే వైపు ఉంటుంది అని చెప్తారు. మళ్ళీ రివర్స్లో వచ్చి మళ్ళీ మనం విజయవాడకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే టైం టేక్ అనమాట, టైం ప్రాసెస్ అనమాట. టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకొరకని ఇక్కడ కొంతమంది ఎందుకు ఇలా చేస్తుంటారంటే మనం అంటే కొత్త కొత్త పద్ధతుల్ని, కొత్త కొత్త అలవాట్లని, అంటే మనం ఇలానే ఎందుకు చేయాలి, ఇంకోలా ఎందుకు చేయకూడదు అనే ఆలోచనలు అనేది చేస్తూ వెళ్తుంటారు. ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పెట్రోల్ బంక్కి వెళ్తాం. పెట్రోల్ బంక్ లోపల మనం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వాళ్ళు 0 సార్ చూసుకోమంటారు. అంటే మనకు పెట్రోల్ పోసినప్పుడల్లా ఎవరు వచ్చినా ఎన్నిసార్లు మనం వెళ్ళినా కానీ ప్రతిసారి మనకు 0 చూసుకోమంటారు. అంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా మనం ఏంటంటే ఈ రోజున మీరు వేరే జాబ్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఏమీ తెలియదు అనుకోని నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే ఇలా గ్రో అవుతాం. అందుకే ఏంటంటే రియలైజేషన్ అనేది ఎప్పటికప్పటికి ఉండాలి. తర్వాత ఏంటంటే తక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ మనీ కావాలని. ఇక్కడ దే వాంట్ టు ఎర్న్ మోర్ డు లెస్. అంటే కొంతమంది ఏంటంటే తక్కువ టైం పెట్టాలి, తక్కువ టైం లోపల ఎక్కువ డబ్బులు రావాలి, అంటే అలా కొంతమంది ఉంటారు. కానీ అలాంటిది ఏమవుతుందంటే ఆ స్కీములు స్కాములు లాంటివి అయితే మాత్రం వస్తాయి, కానీ అది మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మన దాంట్లో ఏంటంటే వర్క్ను బట్టి మనం చేసే పనిని బట్టి మనం అనేది గ్రో అవుతూ ఉంటాం అనమాట. దాంతోపాటు మనకు ఇలా కాకుండా లేదు నేను తొందరగా అవ్వాలి, షార్ట్ కట్లో వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే షార్ట్ కట్ వెళ్ళు అనేది చూస్తుంటారు, అంటే షార్ట్ కట్లో తొందర మనం గ్రో అవ్వాలి. దాంట్లో ఏంటంటే షార్ట్ కట్లు అనేవి ఏమి ఉండవు. ఒకటే ఎవరికైనా మనం ఇందులోకి వచ్చామంటే మనం ఇన్కమ్ తీసుకోవాలంటే మనకంటూ కొన్ని రూల్స్ ఉంటున్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాయని మనం వెళ్తాం. లేదు కాదుకూడదని మీరు ఏదైనా ట్రై చేస్తే అదంతా ఏమైంది అంటే టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అందుకొరకని అలా కాకుండా సిస్టమ్ని మాత్రం ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి మరి ఏంటి అంటే ఇక్కడ మనం రీఇన్వెంటింగ్ చేయకుండా, ఇలాంటి మిస్టేక్లు చేయకుండా ఉండాలి. మరి మిస్టేక్లు చేయకుండా గ్రో అవ్వాలంటే రైట్ వే ఏంటి, అందుకే ఇక్కడ రైట్ అప్రోచ్ అన్నట్టు చూడండి. రైట్ వే అంటే ఫాలో ద సిస్టమ్. ఇందాక మీకు చెప్పాను, మనకంటే ఒక సిస్టమ్ ఉంది, మన వెస్టేజ్ సిస్టమ్. మీరు వేరే కంపెనీలో ఉన్న నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం యూజ్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను టీచర్గా ఉన్నాను, టీచర్లో ఉన్న అక్కడ ఉన్న నా యొక్క తెలివితేటలు తీసుకొచ్చి ఇందులో యూజ్ చేద్దామంటే కుదరదు. ఇందులో వెస్టేజ్ కంటూ ఒక సిస్టమ్ ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత నా నాలెడ్జ్ మొత్తాన్ని 0 అనుకొని మొదలు పెడితేనే మనం మళ్ళీ హీరో అవ్వగలుగుతాం. లేదు నాకు ఆల్రెడీ తెలుసు, నేను వేరే కంపెనీలో పనిచేశాను, ఆ కంపెనీలో ఉన్నట్టుగా ఇక్కడ వచ్చి చేస్తానంటే ఆ కంపెనీ సిస్టమ్ వేరే ఉండేటది, దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదు. ఏ కంపెనీకి ఆ కంపెనీ ఉన్న సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి. కాబట్టి కంపల్సరీగా ఫాలో ద సిస్టమ్ని ఫాలో అవ్వాలి. తర్వాత 100% డూప్లికేషన్ అంటే మన పైన మనకి ఏం చెప్తున్నారు, మన పైన ఉన్న అప్లైనర్స్ ఏం చేస్తున్నారు, జస్ట్ వాళ్ళని చూస్తూ మనం నేర్చుకొని మనకు తెలిసిన దాన్ని మనం డౌన్లైన్ వాళ్ళకు నేర్పుతూ వెళ్ళాలి. ఇందులో ఉండేది ఈ డూప్లికేషన్ సరిగ్గా లేకపోతే మాత్రం గ్రో అవ్వడం అనేది టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అట్లాగే టీమ్ స్పిరిట్ చూడండి, రైట్ సైడ్లో మనకు ఒక ఫిగర్ కనబడుతుంది. అంటే ఒక బోట్ అనేది మనకు సీలో మనకు ముందుకు వెళ్ళాలంటే అక్కడ చాలా మంది కూర్చొని ఉన్నాడు, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకే విధంగా మూవ్ చేస్తూ వెళ్తేనే వాళ్ళు వెళ్ళగలుగుతారు. అట్లాగే మన దాంట్లో కూడా ఇది టీమ్ వర్క్, ఏ ఒక్కరు చేసేది కాదు. ఒక్కొక్కరు చేయాలంటే గిట్ట గ్రో అవ్వడం అనేది కష్టం. కాబట్టి మన టీంలో ఉన్న వాళ్ళు మన అప్లైనర్ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం తీసుకొని మనం డౌన్లైన్ వాళ్ళకి చేయాలి. దీని కాపీ పేస్ట్ అంటారు. అంటే మనం అక్కడ నేర్చుకోవడం, కింద ఉన్న వాళ్ళకి అప్లై చేయడం.
దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ అనేది జరగకూడదు. లేదని కొత్త కొత్త ప్లాన్లు చేస్తే మాత్రం సక్సెస్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. ఒక్కోసారి మీకు దీని నుంచి గివప్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీని లోపల చాలా మంది ఏం చేస్తారంటే తొందరగా మనం ముందుగా వెళ్ళాలి అనేసి అంటారు. ఇక్కడ మనకు ఏదైనా మనకు మీకు చెప్పడానికి ఏంటంటే జాబ్ని అంటే కొంతమంది ఏం చేస్తారంటే హాబీగా చేస్తుంటారు అన్నమాట. అంటే అలా కాకుండా మనం దీన్ని ఏంటంటే కంపల్సరీగా దీనిలోకి ఎందుకు వచ్చామో ఏంటో క్లారిటీ పెట్టుకొని మనం చేయగలగాలి. అలా కాకుండా కొంతమంది చేస్తారంటే ఏదో ఒక రోజు చేస్తాను, ఒక గంట చేస్తాను అంటే మనకి ఇప్పుడు క్రికెట్ చూసే అలవాటు ఉంటుంది. ఎంతసేపు చూస్తాం, మనకి ఏదో కాసేపు మనకు బోర్ కొట్ట కూడా చూస్తాం. టీవీ సీరియల్ చూసే అలవాటు ఉంటాయి కొంతమంది లేడీస్కి. అలాగే కొన్ని సినిమాలు చూసే అలవాటు, అంటే కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే హాబీ అనమాట, అంటే వాళ్ళ యొక్క జస్ట్ అలవాటు అనమాట. అంటే ఈ రోజు ఇది చేద్దాము అది చేద్దామని. మన వెస్టేజ్ని అలా మనం అలవాటుగా చేయకూడదు. కంటిన్యూస్గా ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలి. అంటే మీకు దీనిలోకి ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలి అనేది మాత్రం మనం డిసైడ్ అవ్వకపోతే ఇందులో మనం ముందుకెళ్ళాం. అంటే ఇది కూడా మనం దీనిలో మిస్టేక్ అనేది చేయకూడదు. అంటే మనకు స్మాల్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండకూడదు అనమాట. అంటే మనకు ఇట్లా అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏముంది రేపు చేద్దాము, నెక్స్ట్ డే చేద్దాము అని ఇట్లా మనం అనుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఇందులో అనేది గ్రో అవ్వడం జరగదు. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి దీనికి రైట్ అప్రోచ్ ఏంటి ఒకసారి మనం తీసుకుంటే అంటే ఇందులో వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, బిజినెస్ మైండెడ్తో ఉండాలి. అంటే మన మైండ్ సెట్ అనేది బిజినెస్గానే ఆలోచించాలి. మనం ఇందులోకి ఒక బిజినెస్ చేద్దామని వచ్చాము. మరి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు, మనం ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఒక క్లాత్ షోరూమ్ ఉందనుకోండి, బట్టల షాపే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన వాటిని మనం వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ షాప్ పెట్టి ఎంతో డబ్బు సంపాదించి ఎంత ఉన్నప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళామంటే గిట్ట మనకు కావాల్సింది వాళ్ళు చూపిస్తుంటారు. మీకు ఏది కావాలి, డిజైన్ కానీ లేకుంటే కలర్ కానీ మీకు ఏం కావాలంటే మనకు నచ్చినది. ఒక షర్ట్ కావాలంటే షర్ట్లో దానిలో ఉన్న కలర్స్, అది సైజులు, ప్రతి దాన్ని మనకు క్లియర్ కట్గా వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఎంతో ఓపికతో చూపిస్తుంటారు. ఒకవేళ మనం అన్ని రకాలు మొత్తం చూసి చివరికి వచ్చేసి మనకు ఇది మాకు నచ్చలేదండి అంటే రేట్ చూసుకొని రేట్ పరంగానే దేనిపై నాకు నచ్చలేదంటే ఇట అది పక్కకి పెట్టేసి ఇంకొక వస్తువు కూడా చూపిస్తారు, ఇంకొక ఐటమ్ చూపిస్తారు, ఇంకొక దాన్ని. అంటే ఇక్కడ వాళ్ళు మనం ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగా మనకు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అట్లాగే ఒకవేళ అప్పటికి మాకు నచ్చలేదంటే గిట సార్ మీకు ఈ టైంలో ఇది మీకు నచ్చలేదు కదా, నెక్స్ట్ టైం కనుక ఒక 1 వీక్ కానీ ఒక 5 డేస్ కానీ మీకు ఆగి వచ్చారంటే గిట మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది, అందులో మీకు నచ్చినది మీకు ఏదో చెప్పేది గిట మీకు మేము ఆర్డర్ పెట్టి చెప్పిస్తాము అని ఇలా వాళ్ళు చెప్తారు. అంటే ఈ బిజినెస్ మైండెడ్తో మనం ఇందులో ఉండాలి. మనం కూడా ఒక దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి డెమోలు చూపిస్తుంటాం, మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి ఏం కావాలి అంటే మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్లో వాళ్ళకి ఏం కావాలనేది మనం వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వగలగాలి. అంటే వాళ్ళు ఎంతవరకు కొనగలుగుతారు, ఎంతవరకు పెట్టగలుగుతారు, వాళ్ళకి మెయిన్గా ఏం కావాలనేది కనుక మనం వాళ్ళకు వివరించగలిగితే ఖచ్చితంగా మనం వెళ్ళిన దగ్గర ఏదో ఒక ప్రోడక్ట్ మనం వాళ్ళకి సేల్ చేయగలుగుతాం. దాంతోపాటు నెక్స్ట్ మనం రికమెండ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అక్కడ నుంచి బిజినెస్ అనేది కొత్త బిజినెస్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఓపిక్గా బిజినెస్ మైండ్తో మనం ఉండాలి. బిజినెస్ మైండ్తో లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందు లోపల వెళ్ళిపోతుంటారు. అప్పుడు అంటే అట్లాంటి వాళ్ళే గివప్ అవుతుంటారు అనమాట. అలా కాకుండా ఓపికతో ఉండి ఈరోజు కాకపోయినా రేపైనా మనకు జరుగుతుంది అని చెప్పేసి అని దీన్ని మీరు వదిలిపెట్టకుండా ఉండాలి. వెస్టేజ్లోకి ఒకసారి మనం అడుగు పెట్టామంటే గిట్ట దీన్ని వదిలిపెట్టకుండా సిస్టమ్ని పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే మాత్రం దీనిలో కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి బిలీవ్, ముందు వెస్టేజ్ నమ్మాలి. ఎలా అంటే ఈ యొక్క వెస్టేజ్ అనేది పెద్ద బిజినెస్, అందుకొరకనే ఇది ఎందుకంటే ఎన్నో కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న బిజినెస్. కాబట్టి ఆ బిజినెస్ తగ్గట్టుగానే మన యొక్క ఆలోచన కూడా పెద్దగా ఉండాలి. అలా కాకుండా మన ఆలోచన కనుక చిన్నగా ఉంటే మనం కూడా ఏంటంటే చిన్నగానే గ్రో అవుతాం. కాబట్టి మీరు దీన్ని పెద్దగా థింక్ చేయండి. అట్లాగే ఈ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇక్కడ మీకు IBM అనే ఒక కంపెనీ అన్నమాట. ఆ కంపెనీ ఓనర్ వచ్చేసి టామ్ వాట్సన్.
ఈ టామ్ వాట్సన్ అనేది అంటే ఇప్పుడు ఈ కంపెనీ పెద్ద బిజినెస్ అయింది, కానీ స్టార్టింగ్ లోపల చాలా చాలా స్టార్టింగ్ లో చిన్న బిజినెస్. కానీ ఇతను ఏం చేశాడంటే టామ్ వాట్సన్ అనే అతను మన కంపెనీని చాలా హై స్థాయికి తీసుకెళ్ళాలి, చాలా పెద్ద కంపెనీగా తయారు చేయాలి, ఎంతో మందికి అవకాశాన్ని కల్పించాలి అని తను ముందుగానే, అంటే కంపెనీ గ్రో అవ్వకుండా ముందుగానే తను ఆలోచించుకోవడం వల్ల, అంటే తన యొక్క ఆలోచనలు పెద్దగా ఉండడం వల్ల ఈ రోజు నా కంపెనీ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. మనం కూడా వెస్టేజ్లోకి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన వెస్టేజ్లోకి ఎవరైనా అడుగు పెట్టారంటే ముందు వాళ్ళ ఆలోచనలు, అంటే పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద కళలు ఉంటేనే వెస్టేజ్ అనేది అవసరం అయింది. అంతేగాని ఒక 10,000, 15,000, 20,000 చాలా అనుకుంటే గిట్ట వెస్టేజ్ అనేది అనవసరం. వేరే ఏ జాబ్ చేసుకున్నా, ఏ పని చేసుకున్నా కానీ అందులో డబ్బులు వచ్చేస్తాయి. అలా కాకుండా పెద్దగా థింక్ చేసి ఈ రోజు నా టామ్ వాట్సన్ అనే వ్యక్తి ఎలా అయితే పెద్దగా థింక్ చేసి వాళ్ళ తన యొక్క కంపెనీని ఎంతో పెద్ద స్థాయిలో తీసుకెళ్లారో, అలా మీరు కూడా వెస్టేజ్ లోపల మీ యొక్క కళలు కానీ ఏ ఉన్నా కానీ అవన్నీ తీర్చుకోవాలనుకుంటే మీరు పెద్దగా ఆలోచించండి, పెద్దగా పని చేయండి, ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేది వచ్చేస్తుంది. కానీ గివప్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్, ఇక్కడ మీకు మీరు వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ మీకున్న అప్లైనర్స్, సార్ మిస్టేక్ నెంబర్ 3 రాలేదు సార్, మిస్టేక్ నెంబర్, ఓకే సార్. ఇక్కడ మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. అంటే ఈ రోజున ఇక్కడ థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం అంటే మనల్ని, అంటే ఇక్కడ మన యొక్క ఆలోచన మన ప్రాబ్లమ్స్. ఎలా అంటే వెస్టేజ్లోకి రావడం అయితే వస్తారు, కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే తక్కువ అనమాట. తనలు తాను, అంటే మనం వెళ్ళి ఎవరికైనా చెప్తే వింటారో వినరో, అంటే ఇక్కడ మనకి ముందు డౌట్, అంటే వినకపోతే మళ్ళీ అంటే వాళ్ళు ఏదన్నా అంటారేమో, లేకపోతే మనం వెళ్ళి ఇవి ప్రొడక్ట్ గురించి వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పడం ఏంటి, ఇలాంటి, అంటే ఇక్కడ మనల్ని తక్కువగా అంచనా వేసుకోవడం అనమాట. ఇది అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాం. ఈ రోజున ఎంతో మంది, ఇప్పుడు ధీరుభాయ్ అమ్మాని ఉన్నాడు, తను కూడా ఏంటంటే తను ఇందులోకి వచ్చేటప్పటికి ఒక పెట్రోల్ బంక్లో చిన్న, అంటే పెట్రోల్ బంక్ లోపల ఒక పనివాడిగా, అంటే పెట్రోల్ పంపర్గా పనిచేస్తున్న వ్యక్తి. కానీ తన యొక్క ఆలోచనలు చాలా గొప్పగా, చాలా పెద్దగా ఉండేవి. అందుకొరకనే ఈ రోజున ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించి వాళ్ళ పిల్లలకు అప్పచెప్పి వెళ్ళారు. అంటే ఈ రోజున కూడా ఏంటంటే మనం ఇందులో కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్లో ఉన్నాం కాబట్టి మన యొక్క ఆలోచనలు అనేది పెద్దగా ఆలోచించుకోవాలి. ప్లస్ మనల్ని ముందుగా తక్కువ అంచనా వేసుకోకూడదు. ఈ రోజున మన వల్ల కాదు, మనం చేయలేము, ఇది ఎవరో చేస్తారు, ఎవరో సక్సెస్ అవుతారు అని మన ఆలోచన మనల్ని తక్కువ చేసుకోకూడదు. కాబట్టి మీరు ముందుగానే మన యొక్క ప్రొడక్ట్ నమ్మండి, మన యొక్క ప్లాన్ నమ్మండి, అది మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. కాబట్టి థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. మనం అనేది ఆలోచన తప్పుగా చేయకూడదు, తక్కువగా చేసుకోకూడదు. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ మనం వెళ్ళిన దగ్గర మనకి ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి. అంటే మనం వెళ్ళిన దగ్గర మనల్ని కొన్ని రకరకాలైన క్వశ్చన్లు, ఎందుకంటే బయట సొసైటీలో ఏంటంటే చాలా రకరకాల జనాలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. కాబట్టి మనం వెళ్ళిన దగ్గర వాళ్ళ నుంచి కొన్ని మనకు ఆబ్జెక్షన్స్ రావచ్చు. అయితే వాటికి సొల్యూషన్స్ ఎక్కడ ఉంటాయి? మన వెస్టేజ్ సిస్టంలో ఉంటాయి. మన వెస్టేజ్ సిస్టమ్ లోపల అంటే ఎవరు మెయిన్ మన పైన ఉన్న అప్లైనర్స్, యాక్టివ్ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. నేను వెళ్ళిన దగ్గర నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని మనం కనుక వాళ్ళని అడిగితే వాళ్ళు కంపల్సరీగా మీకు వచ్చిన ప్రతి ప్రాబ్లం వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. కనుక మనం ఈ రోజున అప్లైన్ దగ్గర డిస్కస్ చేస్తూ వెళ్తే మనం ఏంటంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే ఇక మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఏదో ఒక రోజున వెస్టేజ్ని గివ్ అప్ చేయాల్సిందే. అలా చేయకుండా ఉండాలంటే ఇక్కడ జరిగిన ప్రాబ్లంకి మిస్టేక్ 3 ఏదైతే జరిగిందో దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్కి కంపల్సరీగా మన దగ్గర ఉన్న యాక్టివ్ అప్లైనర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి. వెళ్తే మనం దీంట్లో గ్రో అవుతాం అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ అంటే మనకంటూ లీడర్స్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర కూర్చొని ఏదైనా కానీ మనకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళతో కూర్చొని మనం దీన్ని డిస్కస్ చేయగలిగితే మనకు దీనిలోనే మనం సక్సెస్ అవుతాం అన్నమాట.
నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4. మెయిన్గా చాలా మంది వెస్టేజ్లోకి వచ్చి అంటే ఎన్నో రకాల ఆలోచనలతోన ఏదేదో కావాలని చెప్పేసి అని వచ్చి గివప్ చేసేది ఎక్కడంటే మిస్టేక్ నెంబర్ 4 దగ్గరే. ఇక్కడ ఏంటంటే టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. దీనిలో అంటే కొంతమంది చాలా వరకు ఇక్కడ కూడా కొంతమంది అనేది వెళ్ళిపోతుంటారు అన్నమాట. మీరు ఎవరికైనా వెళ్ళిపోయి వాళ్ళతోనే మీరు చెప్తారు, ప్లాన్ చెప్తారు, మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు మనకు వద్దంటారు. వద్దన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే వాళ్ళు వద్దన్నారంటే దేని వద్దన్నారు, మన యొక్క ప్లాన్ కావచ్చు, మన యొక్క ప్రొడక్ట్ కావచ్చు. కానీ దాన్ని మనం పర్సనల్గా తీసుకోకూడదు. మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకి వెళ్ళిపోయి మన యొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సరే ఓకే అంటారు, తర్వాత వచ్చేసి మాకు వద్దని చెప్పడం, లేదంటే గిట్ట మీ ఫోన్ ఎత్తకపోవడము, మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం జరుగుతుంటుంది. దాన్ని మనము పర్సనల్గా తీసుకోకూడదు. అంటే అక్కడ వద్దన్నది దేన్ని, ప్రొడక్ట్ని వద్దనిండొచ్చు, లేదా మన యొక్క వెస్టేజ్ ప్లాన్ వద్దనిండొచ్చు, లేదంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ తనకు ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ అయి ఉండి అందులో కొంచెం ప్రాబ్లమేటిక్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అంటే అక్కడ తను వద్దనేది దేన్ని, కంపెనీ కావచ్చు, ప్రొడక్ట్ని కావచ్చు, మిమ్మల్ని కాదు. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ని కానీ మీరు వదులుకోకూడదు. అంటే మనం దీన్ని ఎవరైనా ఏదైనా నెగిటివ్స్ చేశారంటే మనం పర్సనల్గా తీసుకోకూడదు. మనం పర్సనల్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అట్లాగే మనం దీనిలో ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేము అనమాట. కాబట్టి ఏదన్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని పర్సనల్గా మీరు తీసుకోకూడదు. అంటే ఇక్కడ పర్సనల్ తీసుకొని కూడా ఏంటంటే నేను చెప్తే వినలేదు అని చెప్పేసి అని ఒకరిద్దరు చెప్పేసి వాళ్ళ నుంచి నెగిటివ్స్ రాగానే అక్కడితో ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అన్నమాట ఇందులో. కాబట్టి మీరు ఎలాంటి మీకు రిజెక్షన్స్ వచ్చినా, ఎలాంటి ఆబ్జెక్షన్స్ వచ్చినా కానీ మీరు పర్సనల్గా తీసుకోవద్దు, మీ మైండ్కి తీసుకోకూడదు, మీ మనసుకి తీసుకోకూడదు. దాన్ని అక్కడి నుంచి వదిలేసేయాలి. ఎందుకంటే మనకి ఇందులో కంపల్సరీగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి సొల్యూషన్? ద రైట్ అప్రోచ్ ఏంటంటే ఇక్కడ రిజెక్షన్స్ అనమాట. మనకు ఆటోమేటిక్గా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే మనకు బిజినెస్కి అనుకూలంగా ఉపయోగపడేట్టుగా మనం దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇందులో మనం ఒక 10 మెంబర్స్ చెప్పామంటే అందులో ఇద్దరే ఒప్పుకుంటారు. ఇది డైరెక్ట్ మార్కెటింగ్ యొక్క రూల్, డైరెక్ట్ మార్కెటింగ్ యొక్క ఫార్ములా. మనం 10 మందికి చెప్పామంటే ఇద్దరే ఒప్పుకుంటారు, 100 మందికి చెప్పామంటే 20 మంది ఒప్పుకుంటారు. అది ప్రొడక్ట్ వాడేవాళ్ళు. ఆ 20 మందిలో మనకు కొంతమంది ఐడియా అవ్వచ్చు, కొంతమంది లీడర్స్ కూడా తయారు అవ్వచ్చు అనమాట. కాబట్టి మన ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు 3SW అనే ఒక ఫార్ములా ఉంది, థియరీ 3SW. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కూడా మీరు మిస్టేక్ నెంబర్ 4 అంటే మిస్టేక్ నెంబర్ 4ని కూడా మీరు నుంచి ముందుకు వెళ్ళగలుగుతారు, లేదంటే గివ్ అప్ చేస్తారు. అది 3SW ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఏంటంటే సమ్ విల్, సెకండ్ సమ్ వోంట్, తర్వాత సో వాట్. నెక్స్ట్ సమ్ విల్ అంటే ఇందులో కొంతమంది కొనుక్కుంటారు, అంటే కొంతమంది వింటారు. సమ్ విల్ అంటే కొంతమంది వింటారు. సమ్ వోంట్ అసలు కొంతమంది వినరు. సో వాట్ అయితే ఏంటి? నెక్స్ట్ ఉంది కదా ఇంకా, అంటే మన ఇండియాలో దాదాపుగా 140 కోట్ల మంది ఉన్నారు. మనకు ఇందులో మనలాగా వర్క్ చేసే వాళ్ళు మనకు 6 చాలు. అలాంటప్పుడు మనం ఎవరో వద్దన్నారని, ఎవరో నో అన్నారని మన యొక్క బిజినెస్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క డ్రీమ్స్ని మనం ఎందుకు ఆపుకుంటాము? ఈ మైండ్ సెట్ ఉన్నారంటే ఇక్కడ మిస్టేక్ నెంబర్ 4ను కూడా మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ యొక్క 3SW అనే ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొంటారు, కొంతమంది కొనరు. అయితే ఏంటి, ఇంకా ఉంటారు కదా నెక్స్ట్ అని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇందులో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలంటే ఒక సింపుల్ మీరు చూసుకోండి. అంటే మామూలుగా ఫుల్ టైం చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫుల్ టైం చేసే వాళ్ళకి దగ్గర ఒక గుర్తుపెట్టుకోండి, మనం రోజుకి వచ్చేసి 3 పూటల అన్నం తింటాం. కాబట్టి రోజుకి మీరు 3 ప్లాన్ చెప్పండి చాలు. డైలీ 3, అంటే 3 పూటలు తింటున్నాం కాబట్టి 3 చెప్పండి. ఎవరైనా 2 పూటలు తినేవాళ్ళు ఉంటే 2 చెప్పండి. పొద్దున మీరు ఎప్పుడు తింటారంటే మీరు తిన్నప్పుడల్లా దానికి ఒక ప్లాన్ చెప్పుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే దీనిలో సక్సెస్ అవుతుంది. ఎవరికి చెప్పాలంటే ఒకటే మనం నిర్ణయించుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే మీ చుట్టూ ఒక 3 feet అంటే 3 అడుగుల, అంటే మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ 3 అడుగుల యొక్క ఒక సర్కిల్ గీసుకోండి. ఆ 3 అడుగుల లోపలికి ఎవరు వచ్చినా
వాళ్ళకి మన యొక్క వెస్టేజ్ ప్లాన్ అనేది చెప్పడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా మీరు అనేది గ్రో అవుతారు అన్నమాట. కాబట్టి రిజెక్షన్స్ అనేది మీరు పర్సనల్గా తీసుకోవద్దు. మిస్టేక్ నెంబర్ 5. ఇక్కడ మనకు కొంతమందికి ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే డబ్బులు లేవు అని చెప్తుంటారు, మాకు డబ్బుల ప్రాబ్లం ఉందని. దానికి ఈ మిస్టేక్ మాత్రం చేయమాకండి. ఇక్కడ ఏంటంటే నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్ అంటే మనం ఈ రోజున రిటైల్ సేల్స్ కూడా చేయగలగాలి. అంటే మన ప్రొడక్ట్ని కూడా మనం ఇక్కడ కొంత అమ్ముకోగలగాలి. జనరల్గా నేను కొన్ని చోట్ల వెళ్ళిన దగ్గరల్లా నేనేం చెప్తానంటే నాకు పెట్రోల్ ఫ్రీ అని చెప్తాను. అంటే చాలామంది కొన్ని మీటింగ్ దగ్గర చెప్పేటప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు, పెట్రోల్ ఫ్రీ అంటే ఎట్లా అనేసి. ఎందుకంటే పెట్రోల్ ఈ రోజున ఎంత రేటు పెరిగినా కానీ నాకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఏదో ఒక రకమైన ప్రొడక్ట్ని తీసుకెళ్తుంటాను. నా బండిలో ఏదో ఒక రకమైన ప్రొడక్ట్ క్యారీ చేస్తుంటాను. లేదంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని కూడా నేను తీసుకెళ్తుంటాను. ఒక పేస్టే ఉంది మామూలుగా చూసుకోవడానికి. మన పేస్ట్ అనేది మనకు 105 రూపాయలు ఎంఆర్పి. దాన్ని మనం డైరెక్ట్గా 100 రూపాయలకి ఇచ్చుకున్నా కానీ అందులో మనకు డిస్కౌంట్ మిగులుతుంది కదా. ఆ మిగిలిన దాన్ని మనం ఎక్స్ట్రా అంటే మనకు ప్రొడక్ట్ కాస్ట్ ఎంతో అది మనం పెట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా డిస్కౌంట్గా వచ్చిన దాన్ని కనుక మనం దేనికి వాడకుండా పెట్రోల్ పోపించుకుంటే మనకు అసలు పెట్రోల్ కాస్ట్ అని కూడా మనకు అనిపించదు. నేనైతే అలా యూజ్ చేసుకుంటాను. కానీ చాలామంది ఏంటంటే వేరే ఊర్లోకి వెళ్ళి రావడానికి కానీ ఛార్జెస్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు టిఫిన్ తినాలన్నప్పుడు టిఫిన్ కావచ్చు, దేనికైనా కానీ ఇక్కడ మీరు ప్రొడక్ట్ని కనుక కొంత క్యారీ చేస్తూ ఇలా అంటే కొంతమంది కస్టమర్లు ఎలా అంటే జాయిన్ అవ్వకుండా ఉంటారు. మనకు కస్టమర్లకు ఏం చేస్తాం, ఒక ప్రొడక్ట్ కానీ 2 ప్రొడక్ట్ కానీ ఇస్తుంటాం. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మనం ఎంఆర్పీకి ఇచ్చుకున్నాం అనుకోండి, మనకు ఆ డిస్కౌంట్ మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా ఒక వ్యక్తి ఒక కస్టమరే రాను అనుకోవడం మనకు పెద్ద కస్టమర్గా తయారవ్వచ్చు, తను జాయిన్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ రోజున మనం ముందు వెస్టేజ్లో జాయినింగ్ రావాలంటే ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది కస్టమర్స్ని కనుక లేకుండా కనుక మనం ముందుకు వెళ్ళాలంటే అవ్వదు. కస్టమర్ ద్వారా మనకి ఏముందంటే కొంత ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది. మనకు కూడా ఏంటంటే ఖర్చులో అనేది ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఇవాళ డబ్బులు కొంతమంది చాలామంది ఏంటంటే ఛార్జీకి డబ్బులు లేవని, ఎక్కడైనా మనకు మీటింగ్స్ ఉంటే మీటింగ్కి వెళ్ళడానికి టికెట్కి డబ్బులు లేవని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్తుంటారు అన్నమాట. అలాంటివన్నింటికి ఇక్కడ మనకు ఇది కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు ఇక్కడ టీం వస్తుంది, వాళ్ళ దగ్గర మీకు డబ్బులు కనపడుతుంది. ఇదే దాన్ని మీరు మీ కింద ఉన్న టీం కూడా కనుక అప్లై చేస్తే గిట వాళ్ళు ఇదే దాంతో వాళ్ళు ఫాలో అప్ అవుతారు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా టీం వచ్చేస్తుంది, మీకు ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. అంటే చూడండి, అంటే ఇక్కడ మీ యొక్క రిటైల్ సేల్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల మనకు ఎన్నో రకాల మనకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంటాయి. కాబట్టి మీరు దీన్ని మాత్రం చేయకుండా మీరు దీని మీద ఫోకస్ పెట్టండి, ఆటోమేటిక్గా టీం అనేది వచ్చేస్తుంది. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ రైట్ అప్రోచ్ ఏంటంటే మనకు దీని మీద మనం ఫోకస్ పెట్టేసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు మీ కింది వాళ్ళకు కూడా ఇదే ప్లాన్ అప్లై చేశారంటే గిట్ట వాళ్ళకు కూడా కొంత ఇన్కమ్ కనపడుతుంది. వాళ్ళు నిలబడగలుగుతారు, మనము నిలబడతాము, ఆటోమేటిక్గా టీం నిలబడుతుంది. మన దానిలో మనకు ఈ రోజున ఎవరైతే డబ్బులు లేవు అని ఎవరైతే మాట చెప్తున్నారో వాళ్ళందరికీ కావాల్సింది వెస్టేజ్లోకి అడుగు పెట్టిన తర్వాత మీరు కరెక్ట్గా దీన్ని బిజినెస్ మైండ్తో కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఇందులో ఉన్న డబ్బులు ఎందులో లేవు. మనం ఆల్రెడీ ఆ మీటింగ్లో కూడా చెప్పే ఉన్నాం. వెస్టేజ్ అనేది ఒక సముద్రం లాంటిది. మనం అక్కడ సముద్రం నుంచి మన ఇంటికి ఎలా తెచ్చుకుంటాం, చిన్న గ్లాసులో తెచ్చుకుంటామా, లేదంటే గిట్ట ఒక పెద్ద బిందెలో తీసుకొస్తామా, లేదంటే ఏంటి అంటే ఒక ఇంకా పెద్దదాన్ని తెచ్చుకుంటారా అనేది మన ఇష్టం. లేదంటే డైరెక్ట్గా మనం పైప్ లైన్ వేసుకుంటామా అనేది మన ఇష్టం. దాన్ని బట్టి సముద్రం లాంటిది కాబట్టి మనం దీన్ని కరెక్ట్ వేలో కనుక మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం మాత్రం ఖచ్చితంగా మనం దీనిలో గ్రో అవుతాం, మనం నిలబడతాం. మనతో పాటు వచ్చిన ఎవరైతే మనం నమ్ముకొని వచ్చినారో వాళ్ళు కూడా దీంట్లో నిలబడి వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. మిస్టేక్ నెంబర్ 6. ఇక్కడ ఇంకా చాలామంది ఈ మిస్టేక్ నెంబర్ 6లో కూడా కొంతమంది గివ్ అప్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే లిస్నింగ్ టు ద డ్రీమ్ స్టెల్లర్స్ అంటే కళల దొంగలు అని. ఇంకా దీన్ని క్లియర్ మన తెలుగులో మన క్లర్క్ చెప్పుకోవాలంటే ఇందులో మనం వచ్చిన తర్వాత మనల్ని నాశనం చేసేవాళ్ళని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే
అంటే మన కళల్ని మనం ఏదో పని చేయాలి, ఏదో గ్రో అవ్వాలి అని దీనిలోకి మనం వచ్చేస్తుంటాం. ఇక్కడ దీన్ని ఏంటంటే మనం చేసే పనికి అడ్డుపడుతుంటారు. ఇక్కడ చాలా మందికి మాత్రం చాలా అదృష్టవంతుని, ఎందుకంటే ఇంట్లో అలాంటి కళలో దొంగలు ఎవరు లేరు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ దీన్ని డిస్కరేజ్ చేయడం కానీ ఆబ్జెక్ట్ చేసే వాళ్ళు మాత్రం లేరు. కానీ చాలా ఇళ్ళు ఏంటంటే ఒక హస్బెండ్ కనుక ఇష్టం ఉంటే వైఫ్కి ఇష్టం లేకపోతే ఇట కానీ ముందు పెద్ద డ్రీమ్స్ టెలర్ అవుతుంది. అంటే తనే ఏ పని చేయలేదు, చేసేవాళ్ళ ఏముంది. ఎందుకంటే ఇందులో మనకు స్టార్టింగ్లో ఇన్కమ్ అనేది కనబడదు. ఎందుకని మీరు ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే స్టార్టింగ్లో ఏమెళ్తాం, ఒక పునాది నుంచి వెళ్తాం. మనకు అప్పుడే బిల్డింగ్ అవ్వదు. ఎన్ని ఫ్లోర్లు అయినా కానీ బేస్ నుంచి వెళ్ళాలి. బేస్కి మనకు ఎంతో టైం పడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనకు ఒక బ్యాంబో ట్రీ ఉంటుంది, అంటే వెదురు చెట్టు అని అంటారు. అది ఏమవుతుందంటే ఒక మొలక రావడానికి దాదాపుగా 3 years టైం తీసుకుంటుంది. అంటే 3 years వరకు భూమి లోపలనే ఉంటుంది. ఆఫ్టర్ 3 years ఒకసారి మొలక పైకి వచ్చిందంటే గిట జస్ట్ కొన్ని వీక్స్లోనే, అంటే కొన్ని వారాల్లోనే మనకు అందరంత ఎత్తుకి ఎదుగుతుంది. కాబట్టి ఇందులో స్టార్టింగ్ కొంచెం ఇన్కమ్ కనపడదు. కాబట్టి మనకు మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన పక్కింటి వాళ్ళు కానీ, ఇంకా రకరకాల అన్నమాట. మీకు ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావా, నువ్వు చేస్తున్నావు, మనకు కొన్ని మనం చేయడానికి ముందుకెళ్ళే వాటికి అడ్డుపడుతుంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి మాటలు నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళు మనకి ఏదైనా చెప్పేటప్పుడు మీ యొక్క చెవులు అనేది మీరు ఒక చెవిటివాడిగా ఉండండి కొన్నాళ్ళు. అంటే వీళ్ళు చెప్పేది మీరు పట్టించుకోవద్దు. మీరు పట్టించుకున్నట్టు మాత్రం దీన్ని వదిలేయడం అనేది జరుగుతుంటుంది. అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మీరు వెస్టేజ్లోకి వచ్చారంటే ఎన్నో కళలు, అంటే ఏదో తీర్చుకోవాలి, ఏదో సాధించాలి అని మీరు ఎంతో దృఢ నిశ్చయంతో వచ్చి ఉంటారు ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక గోల్డ్ ఒక వస్తువు మీరు ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఒక చైన్ కావచ్చు, ఒక బ్రాస్లెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక నగ ఏదైనా కానీ తెచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరో మీ ఇంటి పక్కల వాళ్ళు వచ్చేసి ఇది బాగోలేదు, దీనికి డిజైన్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని వాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని మీరు తీసుకెళ్ళి బయట పడేస్తారా? పడేయరు కదా. ఎందుకని అంటే అది గోల్డ్ కాబట్టి పడేయారు. అంటే మీరు ఆల్రెడీ మీకు నచ్చి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ నేను దీనిలో చెప్పేది ఏంటంటే మన వెస్టేజ్లోకి మనం అడుగు పెట్టామంటే మనం ఇష్టపడి నచ్చి మన వెస్టేజ్లోకి వచ్చినప్పుడు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని మనం ఎందుకు గివప్ చేయాలి? అలా చేస్తే ఏంటంటే లాస్ అయితే ఎవరు? మనమే. కాబట్టి మనకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇందులో అనేది గివప్ అనేది చేయకూడదు. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇందులోపల మీకేంటంటే మీరు దీనిలో అంటే స్టార్టింగ్లో మనకు వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని బిజినెస్గా చేసుకుంటూ మనమేమన్నమాట మోటివేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే గిట మనం ఎలాంటి మనకు లక్ష్యాలు ఉన్నా కానీ ఇలాంటి డ్రీమ్స్ టెల్లర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు మనం పట్టించుకోము. వాళ్ళ మాటలు మనం కనుక పట్టించుకొని ఉన్నామంటే గిట మనం అట్లాగే అయిపోతాం. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఎలా అంటే నెగిటివ్లు, అంటే ఒక చెడులో కూడా మంచి వెతకాలంటారు. అంటే మీరు ఈ రోజున వాళ్ళు చెప్పే మాటలని మీరు యొక్క ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోండి. ఈ రోజు వీళ్ళు ఇలా అన్నారా అంటే దీన్ని వీళ్ళు మనల్ని ఎగతాళి చేశారా, ఆ మాట గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఏంటో చేసి నిరూపించండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది, అరే మనం ఆ రోజున అలా అనకూడదు, అలా అన్నాం కదా, వీళ్ళు చాలా గ్రో అయ్యారని చెప్పేసి అనుకొని వాళ్ళు కూడా మన బిజినెస్లోకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మన యొక్క ఆలోచన ఏంటనేది దాని మీద పెట్టి మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సార్, మిస్టేక్ నెంబర్ 7. ఇక్కడ కూడా అనమాట ఇప్పుడు దీనిలో మెయిన్గా ఇక్కడ చెప్పిన 7 మిస్టేక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ మిస్టేక్ చేయకుండా గిట ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. దీనిలో మెయిన్గా ఇందాక చెప్పిన మిస్టేక్ నెంబర్ 4 అంటే రిజెక్షన్స్ని పర్సనల్గా తీసుకోకుండా ఉండాలి. తర్వాత వచ్చేసి మన యొక్క ఒకవేళ మనీ పరంగా ఉన్నప్పుడు ఏంటంటే రిటైల్ సేల్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పిన మిస్టేక్ నెంబర్ 6 అనేది డ్రీమ్స్ టెల్లర్స్, ఇది ఒకటి ఉండాలి. ఈ అన్నిటితో పాటు ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ మనకు డ్రాప్ అవుతుంటారు. ఇక్కడ అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ అంటే అప్లైనర్.
ఇక్కడ కూడా అనమాట కొన్ని అంటే మనకు అప్లైనర్స్ చెప్పే మాటలు కొంతమందికి అర్థం కాకపోవడం కానీ అర్థం చేసుకోవడం లోపల జరిగే మిస్టేక్ల వల్ల కూడా చాలా మంది ఇక్కడ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కనుక మీరు ఈ మిస్టేక్ నెంబర్ 7 కూడా మీరు చేయకూడదు. దీనిలో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ కనుక కరెక్ట్గా నిలబడి మన పైన ఉన్న అప్లైనర్ ఏం చెప్తున్నారో కనుక మన క్లియరెన్స్ కనుక విని మనం నేర్చుకున్నామంటే గిట 100% మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అప్లైనర్స్ని మనం ఎలా భావించాలంటే జస్ట్ హెల్పింగ్. అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక క్రికెట్ ఉంటుంది. క్రికెట్లో కోచ్ లాంటి వాడు అప్లైనర్ అంటే ఇక్కడ క్రికెట్లకి మనకు అడిగినప్పుడు ఏంటంటే అక్కడ కోచ్ ఏం చేస్తాడు, వాళ్ళకి ఏదున్నా గ్రౌండ్లోకి అంటే ఫీల్డ్లోకి దిగమునుపు మాత్రమే అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారు. వన్స్ మనం ఫీల్డ్లోకి దిగినామంటే ఏంటి, అక్కడ ఇంకా నీ యొక్క స్టామినా, నీ యొక్క తెలివితేటలు, నీ దాన్ని బట్టి మాత్రమే నువ్వు అక్కడ రన్అట్ అవుతావా, లేకుంటే రన్స్ చేస్తావా, లేకుంటే వికెట్ తీస్తావా, లేకుంటే మ్యాచ్ని గెలిపిస్తావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కోచ్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఎంతవరకు ఉన్నా కానీ మనకు హెల్ప్ చేయడం వరకే. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేది మాత్రమే మనకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, మనకు చెప్పగలుగుతారు. కాబట్టి మనం దీన్ని ఇక్కడ మాత్రం మనం కనుక పొరపాటున కనుక మిస్టేక్లు చేసామంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడ కూడా చాలా మంది డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఈ రోజున మనం వాళ్ళకి ఏది ఇస్తామో మనకి కింద నుంచి కూడా మనకు అదే వస్తుంది. కాబట్టి ఈ రోజున మనకి ఏంటంటే మీకు ఎవరైతే యాక్టివ్ అప్లైనర్ కనిపిస్తున్నారో వాళ్ళని చెప్పినట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మీరు 100% దీంట్లో ముందుకు వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి అంటే 100% మనకు రెస్పాన్సిబిలిటీగా ఉండే పర్సన్. ఇక్కడ మనకు అప్లైనర్గా మనకు భావించాలంటే గిట్ట మనకు రకరకాల వర్డ్స్ ఉన్నాయి. ఒక అప్లైనర్ అంటే మనకు వారియర్ అంటే ఒక యుద్ధవీరుడు అని చెప్పి అంటారు. అట్లాగే ఒక లీడర్. తర్వాత ఇక్కడ కాన్క్యూర్ అంటే ఏదైనా దేన్నైనా జయించేవాడు వాళ్ళు. నాట్ ఏ మదర్ హెన్ అంటే మనకు ఆలనా పాలన చూసేవాళ్ళు కాదు. ఈ రోజున మనకు అప్లైనర్ అంటే ఏంటంటే మనకు ఎలాంటి సిచ్యువేషన్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వెస్టేజ్లో మీకు ఎలాంటి సార్ నేను ఇలా ఉన్నాను, నాకు ఇది కావాలి, నేను ఇలా ముందుకు వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నేను ఇలా అంటే ఏం చేయకూడదు, మనం కనుక ఒకసారి కనుక మనం అడిగామంటే గిట్ట మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోయే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన యొక్క యాక్టివ్ అప్లైనరు. ఇక్కడ మీకు చిన్న స్టోరీ ఏంటంటే జిరాఫీ ఫస్ట్ పుట్టినప్పుడు తన చిన్న బేబీ కింద పడినప్పుడు ఏంటంటే ఆ బేబీని కాళ్ళతో తంతుందంట. అంటే నేను కూడా నాకు తెలియదు, మొన్న ఈ మధ్య చూశాను, కాళ్ళతోనే తంతుందంట. అంటే అక్కడ తన్నడం అంటే ఏంటంటే అది పైకి లెగాలని, అంటే అట్లాగే కూర్చొని ఉంటే అలాగే ఉండిపోయేదాన్ని పైకి లేచి నడవాలనే ఉద్దేశంతో ఉన్న ఆ జిరాఫీ అనేది తన యొక్క పుట్టిన ఆ పాప బేబీని తన యొక్క చిన్న బిడ్డను కాళ్ళతో తంతుంటుందంట. అలా చేయడం వల్ల ఏంటంటే కొంత టయానికి అది లేచి తనతో పాటు వెనకాల వెళ్తుంటే తర్వాత తన యొక్క నడక మొత్తం నేర్చుకొని రాండాన్ ఏముందంటే తన తల్లితో సంబంధం లేకుండా ఒక్కటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే అట్లా అంటే ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని మన వెస్టేజ్లోకి మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే మనకు చెప్తున్న అప్లైనర్ మనకి ఏం చెప్తున్నాడు. ఈ రోజున ఒక మాట గట్టిగా చెప్పొచ్చు, ఒక మాట మెల్లగా చెప్పొచ్చు, ఒక మాట ఇంకా రకంగా ఏ రకంగా ఉన్నా చెప్పని, అందులో చెప్పిన దాంట్లో మనకు ఏం ఉపయోగపడుతుంది, మన బిజినెస్కి ఉపయోగపడుతున్న మాట ఏంటి, దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఇందులో కంపల్సరీగా మనం అనేది గ్రో అవుతాం. అంతేగాని వీళ్ళు నాకేం చెప్పేది, వీళ్ళు చెప్తే మనం ముందుకు వెళ్ళాలా, మనం అంటే ఇలాగే చేయాలని ఏముంది, మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలానే వెళ్తామని ఈ విధంగా కనుక ఉంటే మాత్రం గ్రో అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఉండి మంచి ఏంటి చెడు ఏంటని ఆల్రెడీ తెలుసుకొని ఒక మంచి వే అనేది వేశారు. ఆ వేలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. అంటే వాళ్ళు చెప్పి అందుకని మనం ఎన్నో మీటింగ్లు వినే ఉంటాం. ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్తుంది ఏంటంటే అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి, మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తుంటారు. కాబట్టి ఇది ఇలా మీకు అలవాటు చేసుకున్న వల్ల చాలా మంచిది. ఇదే సార్ వారియర్ అంటే యుద్ధ యోధుడని. ఇందులో అంటే ఒక స్పాన్సర్ అంటే అప్లైనర్ అనే వ్యక్తికి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయని. అంటే మన దీంట్లో చూడండి, ఒక వారియర్ అనేది ఏంటంటే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, అలాంటి తత్వం ఉంటుందని. కాన్క్యూరర్
అంటే ఏదైనా జయించే వ్యక్తి, లీడర్. నాట్ ఏ మదర్ హెన్, అంటే ఒక కోడి పిల్ల, ఒక కోడి ఏం చేస్తుంది అంటే ఏదైనా గద్ద రాగానే కోడి పిల్ల మొత్తం తన యొక్క కిందికి, అంటే తన రెక్కల కిందికి వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. అలా ఎంతకాలం దాస్తుంది అంటే అలా దాస్తుంది కాబట్టి కోడి పిల్లలు అనేది చిన్న శబ్దాన్ని కూడా భయపడుతుంటాయి. అలా కాకుండా కనుక వదిలేస్తే, ఇప్పుడు కొన్ని చోట్ల నేను ఒకసారి చూశాను, వేరే వేరే కంట్రీ వాళ్ళు చిన్న పిల్లలను కూడా ఒక 3 years 2 years కొన్ని మంత్స్ ఉన్న పిల్లలను కూడా నీళ్ళలో వేసేస్తుంటారు. అంటే నీళ్ళల్లో పడితే భయం పోవాలి. మనం ఏం నేర్పిస్తామంటే ఎక్కువగా ఇది పట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మన ఇక్కడ పిల్లలు ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి ఒక భయాన్ని అనేది వాళ్ళ లోపల ఏర్పరుస్తుంటాం. అది కరెక్ట్ కాదనమాట. పిల్లలు కానీ ఏదైనా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం దీంట్లో కొన్ని డిసిషన్స్ అనేది స్ట్రాంగ్గా తీసుకొని ముందుకెళ్తుండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మిస్టేక్ వల్ల మనం నేర్చుకుంటే ఏంటంటే అప్లైనర్స్ని మనం వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉంటే గిట మనం అనేది ముందుకెళ్ళగలుగుతాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పిన ఈ యొక్క 7 మిస్టేక్స్ అనేది మీకు చెప్పాము. ఇదన్నీ వినడం కాదు, ఈ నాలెడ్జ్ని తీసుకోవడం కాదు ఇంపార్టెంట్. ఈ యొక్క ఏమేమైతే మనం చేయొద్దన్నామో అవి చేయకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ పొరపాటున మీరు ఎక్కడైనా ఇలాంటి మిస్టేక్లు చేస్తున్నారు కనుక మీకు అనిపిస్తే ఒక్కసారి మీ అప్లైనర్తో కూర్చోండి, దాని గురించి డిస్కస్ చేయండి. ఒక్కసారి మీరు వేసాను ఒకవేళ ఎక్కడైనా మీకు ఆల్రెడీ మీకు తెలిసి నేను ఈ మిస్టేక్ చేస్తున్నాను అని కనుక తెలిస్తే ఒక్కసారి మీ మైండ్లో నుంచి ఆ మిస్టేక్ మొత్తాన్ని, మీ బాడీలో నుంచి, మీ మనసులో నుంచి ఆ మిస్టేక్ మొత్తాన్ని ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చుకొని ఆ మిస్టేక్ని బయటికి వదిలేసేయండి. అంటే ఊపిరి వదిలినట్టుగా ఆ మిస్టేక్ అనేది వదిలేసేయండి. మిస్టేక్లు మాత్రం మళ్ళీ చేయకూడదు. మనం చేసిన మిస్టేక్లో మళ్ళీ చేసుకుంటుంటే మాత్రం మనం గ్రో అనేది జరగదు. కాబట్టి నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ మనం ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇక్కడ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే స్టెప్ బై స్టెప్, అంటే మనం ఏ సక్సెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ముందుకు అనేది వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లోపల మనకు 100%, అంటే వాట్ మేక్స్ లైఫ్ 100 అంటే 100 అంటే ఏంటి ఇక్కడ మనకు అన్నప్పుడు ఇక్కడ మనకు కొంత ఇచ్చారు కదా మీకు ఇక్కడ నాలెడ్జ్ అనేది, మన నెంబర్స్ ఏబిసితో కలిపిచ్చారు. దీంట్లో హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారంటే నాలెడ్జ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్పి అంటుంటాడు. కానీ ఇక్కడ నాలెడ్జ్ అనేది 96% మాత్రమే ఉంటుంది, హార్డ్ వర్క్ అనేది 98% ఉంటుంది. మనం ఏమన్నా అంటే యాటిట్యూడ్ 100%, అంటే ఈ రోజున యాటిట్యూడ్తో కలిగి ఉండాలి. యాటిట్యూడ్ అంటే వైఖరి, అంటే మన యొక్క ఆలోచన ఏంటి, మన యొక్క ఆలోచన తీరేంటి, మనం ఇందులోకి ఎందుకు వచ్చాం, మన బిహేవియర్ ఏంటి, మనం ఇందులోకి ఎందుకు వచ్చామని, అంటే ఒక యాటిట్యూడ్ అని కనుక మనం మైండ్లో పెట్టుకుంటే మాత్రం మనం 100% సక్సెస్ అవుతాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇది అంటే టీమ్ వర్క్, టుగెదర్ వీఆర్ ద బెస్ట్. మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనం తీసుకుంటాము. ఇక్కడ మన యొక్క టీం అంటే మనకు VF3 మన యొక్క స్లోగను, మన దీని లోపల ఇందులో మనం ఉన్నందుకు చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఇచ్చే మనకు ఒక మంచి అప్లైనర్స్ మనకు దొరికారు. కాబట్టి మన ఈ టీంలో ఉంటే మాత్రం 100% గ్రో అవుతారు అనేది నేను ఆశిస్తున్నాను. ఇక థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ రవికుమార్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. అంటే వెస్టేజ్లో 7 మిస్టేక్స్ అనేవి చాలా మంది తెలుసుకోరు. ఎందుకంటే ఎలా చేసుకుంటా వెళ్ళిపోవాలనేది కనుక్కుంటారు, కానీ ఏం చేయకూడదు అనేది చాలా మందికి తెలియదు అసలు. నేనైతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎట్లా అంటే నేను వెస్టేజ్లో జాయిన్ అయిన కొత్తలో మా గ్రేట్ అప్ అయిన రాజశేఖర్ నాయక్ గారు ఉండేవాళ్ళు. సార్ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ వెస్టేజ్లో అసలు ఏం చేయకూడదో చెప్పండి అని అడిగాను. ఎందుకంటే ఏం చేయకూడదో తెలిస్తే మిగతా ఏం చేయాలో ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అప్పుడు నేను అడిగిన ఒక క్వశ్చనే నాకు ఈ బిజినెస్లో స్టాండ్గా నిలబడడానికి చాలా చాలా ఉపయోగపడింది. అంటే ఏం చేయకూడదో తెలిస్తేనే ఏం చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. మనకు వెస్టేజ్లో ఏదైనా ఏం చేయాలనేది 7 స్టెప్స్, ఏం చేయకూడదు అనేది 7 మిస్టేక్స్. దీంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. అబ్యూజింగ్ స్పాన్సర్ కానీ, మన మన యొక్క సేల్స్ నెగ్లెక్ట్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా చాలా చిన్నగా కనిపెడతాయి, కానీ చాలా చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా వెస్టేజ్ చేయడానికి వచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా ఐడీస్ అనేవి రావు, కస్టమర్స్ కానీ వస్తారు. అందువల్ల స్టార్టింగ్లో ఒక 6 months 1 year పాటు మనకు అన్నీ కూడా సేల్సే ఉంటుంది. మన సేల్స్ని ఏంటంటే ఎప్పుడు కూడా పట్టుకుని ఉండాలి. ఈ బిజినెస్లో నాన్ క్వాలిఫైడ్ అనేది అవ్వకుండా రావాలి అంటే
నేను చెప్పే ఒకటే ఒక క్వశ్చన్, మీ సేల్స్ ని మీరు జాగ్రత్తగా చేసుకోండి. చాలా మంది ఏంటంటే మన అవసరానికి మాత్రమే సేల్స్కి వెళ్తున్నాం, కానీ ప్రతిసారి కూడా సేల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సేల్స్ అనేది ఎవరైతే స్టాండర్డ్ చేసుకుంటారో వాళ్ళకి వెస్టేజ్ లో నాన్ క్వాలిఫైడ్ అనేది రాదు. ఇది మాత్రం నేను పర్టికులర్ గా చెప్తున్న ఒక సజెషన్. ఎందుకంటే వెస్టేజ్ లో మేము గర్వంగా చెప్పుకుంటాము, మేము జాయిన్ అయ్యి 6 years అయిపోయింది. ఈ 6 years లో మాకు ఒక్కసారి కూడా నాన్ క్వాలిఫైడ్ అనే ట్యాగ్ మేము చూడలేదు. అది చూడలేకపోవడం కారణం ఒకటే, మా సేల్స్ మేము ఎప్పుడు చూసుకుంటాం. మా సేల్స్ మా చేతుల్లోనే ఉంటుంది. సో సేల్స్ నెగ్లెక్టింగ్ యువర్ సేల్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట. చాలా మంది 100 PVలు చేసిన వాళ్ళని వదిలేస్తారు, 60 PVలు చేసిన వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళని కనుక మీరు కస్టమర్లుగా మార్చుకోగలిగితే, మీకు సేల్స్ అనేది నిలబడగలిగితే, సింపుల్ బిజినెస్ అండి. వెస్టేజ్ ని చాలా సింపుల్ బిజినెస్ ని చాలా చాలా హార్డ్ గా థింక్ చేస్తున్నారు. ఒక 60,000 బిజినెస్ కంపెనీ ఏమి మీకు లక్షల లక్షల బిజినెస్ చేయమంటలా. ఒక 60,000 బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోండి, నేర్చుకోండి, పట్టుకోండి. ఈ 3 చేశారంటే మీకు 3 తరాలకు ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఇంత సింపుల్ టెక్నిక్ ని పట్టుకోకుండా మనం ఏదో ఆలోచించుకుంటూ వెస్టేజ్ లో ఉన్నామా లేమా అన్నట్టుగా కొంతకాలం ఉంటాము, కొంతకాలం ఉండము. మనం చేస్తున్న దాన్ని డూప్లికేట్ చేయము. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు రవికుమార్ సార్ చెప్పిన 7 mistakes లోనే ఉంటాయి. అంటే మనకి తెలియకుండానే మన డ్రీమ్ దొంగిలించే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు చెప్పిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ అప్పుడు దాకా జర్నీ చేసినంత మర్చిపోతాము. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఒక 2-3 పాయింట్స్ నెగిటివ్ చెప్పంగానే ఆ నెగిటివ్స్ మాత్రమే పట్టుకొని మన యొక్క బిజినెస్ ని మనం వదిలేసుకుంటాము. దానివల్ల మన బిజినెస్ కాదు, మన ఫ్యామిలీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా పోతున్నాయి దానివల్ల. అంటే డ్రీమ్ స్టీలర్స్. మన ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఉంటే, హస్బెండ్ యాక్టివ్గా ఉంటే వైఫ్ ఇన్యాక్టివ్ ఉంటే, ఇన్యాక్టివ్ ఉన్నటువంటి వైఫ్ కూడా ఒక డ్రీమ్ స్టీలరే. అంటే తనకి ఎందుకు చేయాలో వెస్టే తెలియదు కాబట్టి నెగిటివ్ మాట్లాడతారు ఇంట్లో కూడా. దానివల్ల హస్బెండ్ కూడా బ్యాక్ అవుతారు. అలాగే వైఫ్ కు ఇంట్రెస్ట్ ఉంటుంది, హస్బెండ్ కి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆ ఇంట్లో హస్బెండ్ కూడా ఒక డ్రీమ్ స్టీలరే. అంటే మన ఫ్యామిలీ యొక్క కళల్ని మన ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసేట్టుగా ఉంటుంది బిజినెస్ లో. ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఈ 7 mistakes రాసుకోండి. ఏమన్నా అర్థం కాకపోతే మీ యాక్టివ్ అప్లైనర్ తో డిస్కస్ చేయండి. రవి సార్ ఈరోజు మంచి మంచి పాయింట్స్ చెప్పారు చూడండి. రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే కొత్తగా సిస్టమ్ కనిపెడతా ఉంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, నువ్వు చెప్పేది ఏంటి, నాకు తెలియదా, నేను ఎన్నాళ్ళు బట్టి ఉన్నాను, నేను అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, ఇలా రకరకాల మాటలతోటి సిస్టమ్ ని పొల్యూట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే చాలా కొత్తలో చాలా వరకు ఒక 12% 16% అయ్యేంత వరకు యాక్టివ్ అప్లైనర్ చెప్పిన ప్రతిదాన్ని కూడా పాటించడానికి రెడీ అవుతాం. ఎప్పుడైతే మనకి కిరీటాలు వస్తాయి, కొన్ని కిరీటాలు వస్తాయి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కిరీటాలు వస్తాయి. ఆ కిరీటాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ మనలోకి ఎంటర్ అయిపోతాయి. మనకు తెలియకుండానే కొత్త కొత్త సిస్టమ్స్ ఇన్వైట్ చేస్తాం. ఇవన్నీ కూడా చాలా చాలా వరకు కొత్త వాళ్ళకంటే పాత వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఈ 7 mistakes ఎక్కువ ఎవరు చేస్తారంటే వెస్టేజ్ లోకి వచ్చి ఒక 6 months 1 year జర్నీ అయిన తర్వాత ఈ 7 mistakes లోకి వస్తారు. ఎందుకంటే 7 mistakes తెలియదు, వాళ్ళకి తెలియకుండా ఓన్లీ 7 steps ఫాలో అయిపోతూ ఈ 7 mistakes చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1 year అయ్యేటప్పుడు 3 అయ్యేటప్పుడు ఏమవుద్దంటే టీమ్ కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు 7 steps చేసేసి ఉంటారు కాబట్టి టీమ్స్ కొలాప్స్ అయిపోతాయి. ఉన్న పిన్ లెవెల్స్ ఉండవు, డౌన్ ఫాల్ అయిపోతారు. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి శక్తి సమాజాలన్నీ కూడా డౌట్ఫుల్ అయిపోతాయి అనమాట. అంటే మనలో నాలెడ్జ్ ఉంటది, కానీ ఆటోమేటిక్ గా మన యొక్క లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి. మన కాన్ఫిడెంట్ లెవెల్స్ డౌన్ అవడం వల్ల ఆటోమేటిక్ గా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో 90% పీపుల్ క్విట్ అయిపోతారండి. చాలా వరకు వెస్టేజ్ లో 100 మంది బ్రాంజ్లు అయితే కేవలం 5 లేదా 10 మంది మాత్రమే స్టార్ అండ్ ఎబో అవుతున్నారు. కారణం ఏంటంటే ఎక్కువగా బ్రాంజ్ అయిన తర్వాత ఈ మిస్టేక్స్ చేస్తారు. ఈ 7 mistakes స్టార్టింగ్ లో పట్టించుకోరు, ఎందుకంటే అప్లైన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అప్లైన్ తోటి గైడ్ లైన్స్ ఉంటారు కాబట్టి జరగకుండా చూసుకోవడానికి చాలా వరకు యాక్టివ్ అప్లైన్ సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే 12% బ్రాంజ్ అవుతారో ఇండివిజువల్ అవుతారు. ఇండివిజువల్ అయిన తర్వాత ఎక్కువగా ఈ 7 mistakes జరుగుతాయి. ఆ 7 mistakes అనేవి రిపీటెడ్ గా అయిపోతూ ఉంటాయి. అప్లైన్ చెప్తే తీసుకోకుండా 1 of the 7 mistakes అయినా అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ అనేది మనకి 7th mistake. అంటే అప్లైన్ చెప్పేదాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళకు అనుభవించుకుంటూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరికి బిజినెస్ డౌన్ అవుతుందంటే అలా స్పాన్సర్ని అబ్యూజ్ చేసిన వాళ్ళకి బిజినెస్ డౌన్ అవుతుంది. కానీ చెక్ చేసుకోండి, ఎవరైతే స్పాన్సర్ని అబ్యూజ్ చేస్తారో వాళ్ళ చెక్స్ అన్ని కూడా జీరోలో ఉంటాయి. అప్లైన్ చెక్ ఎప్పుడు జీరో కాదండి, గుర్తుపెట్టుకోండి.
అప్లైన్ ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వడు. యాక్టివ్ అప్లైన్ తనకు తెలుసు తన బిజినెస్ ఎక్కడ ఉందనేది, ఎవరి దగ్గర ఉందనేది తనకు తెలుసు క్లియర్ కట్ గా. కాబట్టి ఈ 7 మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చెక్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. 7 మిస్టేక్స్ కంటే కూడా ఇంపార్టెంట్, సెవెన్ మిస్టేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 7 స్టెప్స్ మీరు చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. కానీ 7 మిస్టేక్స్ చేశారంటే మీ టైము, ఎఫర్ట్స్, మనీ అన్నీ వృధా అవుతాయి. అటువంటి మంచి మంచి సెషన్ ఈరోజు రవికుమార్ సార్ ఇవ్వడం చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ రవికుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు. మంచి మంచి మనకి సింపుల్ ఇచ్చారు. అటువంటి పాయింట్స్, మంచి మంచి పాయింట్స్ ఇచ్చారు. ఒక జీబ్రా యొక్క తన యొక్క పుట్టిన పిల్లని కాలుతో తనటం, ఇట్లాంటివి కూడా చాలా చాలా మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. చాలా చాలా థ్యాంక్స్. అదే విధంగా రోమ్ నగరం అనేది ఇమ్మీడియట్ గా కట్టడానికి అవ్వదు. అది అవును దాదాపు సార్. ఒక 400 years పాటు కట్టడం వల్లనే రోమ్ నగరం అనేది అంత స్టాండర్డ్ గా ఉంది. ఇటువంటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి సెషన్ ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చండి. మన రవికుమార్ సెషన్ మీద, ఈ సెషన్ గురించి మాట్లాడొచ్చు. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీలక్ష్మి సార్. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ సెక్షన్ 7 మిస్టేక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. యాజ్ బిజినెస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న మిస్టేక్స్ ఇవే అని బాగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఫస్ట్ చూసేటప్పుడు మనం ఎక్కువ శాతంగా నెగిటివ్ వైపే మైండ్ పెట్టుకుంటున్నాము, పాజిటివ్లోకి రాలేకపోతున్నాము. అది ఎలా అంటే బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ ట్రిక్స్ అనేది మనకు తెలియక ఈ మిస్టేక్స్ అనేది ఎలా చేస్తున్నాం ఏంటనేది బాగా ఎగ్జాంపుల్తో సహా చూపించారు సార్. చాలా బాగుంది. ఈ 7 మిస్టేక్స్ మనం చేసే బిజినెస్లోకి వచ్చినా సరే అది పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని నాకు అర్థమైంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అయితే చాలా బాగుంది సార్. మనం చేస్తున్న మిస్టేక్స్ మళ్ళీ ఒకసారి మన కళ్ళ ముందుకే వచ్చినట్టు అనిపించింది సార్. ఏం మిస్టేక్స్ అయితే చేస్తున్నామో అవన్నీ చెప్పినట్టుగా. కానీ అదే పర్సనల్గా తీసుకోవటం, అంటే ఎవరికైనా చెప్పాము అంటే అది వాళ్ళు నో అనగానే అది పర్సనల్గా తీసుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేకపోవటం అనేది చాలా మైనస్ అన్నమాట. అది నా వైపు నుంచి నేను ఎక్కువ చేసేదాన్ని. అంటే ఒక నలుగురికి చెప్పాము, ఆ నలుగురు రాలేదు, అమ్మో వెళ్తే ఏమంటారో, లేకపోతే నేను చెప్తే రాలేదు అనే పర్సనల్గా తీసుకునేదాన్ని. ఆ మిస్టేక్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇక్కడ నుంచి అలాంటివి దిద్దుకొని నా బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సెషన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒకసారి చెక్ చేసుకోండి, 7 మిస్టేక్స్ రాసుకోండి, ప్రతి ఓకే పాయింట్ సార్. చెక్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అవును 7 సార్. స్టెప్స్ చేయడం కంటే కూడా 7 మిస్టేక్స్ ఉండకుండా చేసుకోకుండా ఉంటే అవును. టైం అనేది వేస్ట్ కాదు. సంవత్సరం గడిచిపోకుండా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మేడం. అవును సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ రఘునాథ్ సార్. రఘు రఘు నా పేరు రఘునాథ్ సార్. రఘు మాట్లాడు రఘు. సార్ రవికుమార్ సార్ సెక్షన్ చాలా బాగుంది సార్. ఈ స్టార్టింగ్ లెవెల్ ఉన్న వాళ్ళకైనా సరే, మిడిల్ లెవెల్ వాళ్ళకైనా సరే, ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకైనా సరే ఈ సెక్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్, బాగా కంపల్సరీగా. నేను Raghu. స్టార్టింగ్ లెవెల్ ఉన్నా కాబట్టి సార్ చెప్పినవి అన్ని ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి ఉన్నాను. అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తున్నాను. అంటే మీరు చెప్పినట్టు కూడా కొంత లెవెల్ వచ్చే వరకు ఎప్పుడు అప్లై వదలకూడదు. దాటి వెళ్ళే స్టేజ్ లో ఇలాంటి సెషన్ చాలా ఉపయోగపడుతుంది సార్. ఎస్ రఘు. చాలా బాగుంది సార్ సెషన్. దాంట్లో సార్ చెప్పిన పాయింట్ లో మెయిన్ నాకు కనెక్ట్ అయింది. ఆ అదే సార్, మనం ఒక 10 మందికి చెప్తాం, చెప్పిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన తర్వాత నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. 4 వద్దన్నారు, 10 మంది వద్దన్నారు, 20 మంది వద్దన్నారు అనుకుంటాం. ఎవరికి చెప్పినా వద్దనే అంటారు. ఇంకా ఇది వేస్ట్ ఏమోలే, లేకపోతే ఇంకొక 10 మంది నెగిటివ్ గా చెప్తారు, ఇదంతా అనవసరమే అనుకుంటాం. కానీ మనం ఏదైతే గోల్ పెట్టినాం ఆ గోల్ ఆ టైంలో గుర్తెచ్చుకుంటే దీన్ని వదలకుండా ముందుకు వెళ్తాం. ఎస్ రఘు, 100% కరెక్ట్ రఘు. ఆ నెగిటివ్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మన గోల్ ని గుర్తెచ్చుకోవాలి సార్. ఆ గోల్ గుర్తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కనపడవు. ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన ఎదుగుదల చూసి వాళ్ళు మన వెనకాల వస్తారు అనమాట.
ఫస్ట్ లో చెప్పాం మనం అట్లా అని చెప్పి మనం ఒకసారి చెప్పి వదిలేసిస్తే వాళ్ళు మళ్ళీ మనం పట్టించుకోరు. మనం రెగ్యులర్ గా వాళ్ళు వద్దనే కానీ మనం మీట్ అవుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళు వద్దనే అంటారు కానీ అట్లా మీట్ అవుతాను కానీ కనీసం మనం 10 సార్లు చెప్తే ఎందుకు ఇన్నిసార్లు 10 సార్లు చెప్పాడని సరికి అట్లీస్ట్ వింటాకి ట్రై చేస్తారు. 10వ సారైనా వింటాకి ట్రై చేస్తాడు, 10వ సారైనా ఆ ప్రొడక్ట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇలాంటి మీ సెక్షన్స్ అనేవి ఇంకా కావాలి సార్ మాకు ఎస్ రఘు, మోటివేట్. 100% నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కూడా 100% కరెక్ట్ రఘు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా అలా ఫేస్ చేసిన వాళ్ళమే. 10 కాదు, 20 కాదు, వందల్లో నెగిటివ్స్ ఫేస్ చేసిన వాళ్ళమే. అవును సార్. ఈ రోజు కూడా ప్రశాంతి 22 నెంబర్ల కాంటాక్ట్లకు ఫోన్ చేస్తే అందులో 20 మంది నో చెప్పారు డైరెక్ట్. అర్థమవుతుంది రఘు. అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఈ రోజు జస్ట్ గంట సేపు ఒక ఈ 20 రోజు మంది కాల్ చేస్తే 20 మంది డైరెక్ట్ గా దాంట్లో నో చెప్పారు. నో చెప్పారు. అట్లాగే ఉంటుంది, నోలే వస్తాయి, అసలు రావు, నోలే నోలే. వస్తాయి. అవును సార్. ఆ ఫస్ట్ నో ఎవరైనా నోనే చెప్తారు సార్, కానీ వినంగా వాళ్ళకి అర్థమవుతుంది నిదానంగా దీంట్లో ఒక లైఫ్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది అని చెప్పి వాళ్ళకి నిదానంగా అర్థమవుతుంది సార్. స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాదు చెప్పగానే. అంతే రఘు, అంతే అంతే అంతే. ఓకే 10 సార్, సార్లు థ్యాంక్ యూ చూస్తే సార్. 11వ సారి నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి కనీసం విందాం అనిపిస్తుంది. అవును అవును సార్. ఆటోమేటిక్ గా బిజినెస్ వస్తుంది రఘు. అవును సార్. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ రఘు. కంటిన్యూగా థ్యాంక్ అటెండ్ యూ సార్. అవుతూ ఉంటూ సెషన్స్ అయితే రెగ్యులర్ గా ఓకే వస్తూనే సార్. ఉంటాయి, ఎవ్రీ మంగళవారం, శుక్రవారం నాడు. ఓకే సార్. ఓకే రఘు, థ్యాంక్ యూ రఘు. థ్యాంక్ యూ సార్. చెప్పుమా హలో 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 సార్, నా పేరు నాగమల్లేశ్వరి. మేడం, మాట్లాడండి మేడం. రవికుమార్ సార్ ఇవాళ సెషన్ బాగా చెప్పారు సార్. సార్ ఉన్నారు మేడం, ఉన్నారు సార్. హలో హలో మేడం మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్ గా వినపడుతుంది. మీరు చెప్పాలనుకుంది, మాట్లాడాలనుకుంది కంటిన్యూగా మాట్లాడేసేయండి. ఇవాళ అదే బాగా చెప్పారు సార్, అదే చెప్దామని. ఎస్ మేడం, ఎస్ మేడం. రవికుమార్ సార్ బాగా చెప్పారు 7 మిస్టేక్స్ అనేవి. నోట్ చేస్తున్నారా మేడం? ఆ 7 మిస్టేక్స్ ఏంటనేవి నోట్ చేస్తున్నారా? చేసుకున్నాను సార్. చేసుకోండి మేడం. ఎటువంటి డౌట్ వచ్చినా సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ కాంటాక్ట్ అలాగే అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. మీ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మేడం బిజినెస్ లో. సరే సార్. త్వరగా సక్సెస్ అవ్వడానికి మీకు మంచి అవకాశం. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సూపర్ చెప్పారు. లీడర్స్ నెక్స్ట్ ఎవరైనా మాట్లాడంటే మాట్లాడొచ్చు. సార్ గుడ్ సార్ మార్నింగ్ సార్. రవికుమార్ సార్, నేను విజయ్ సార్. మాట్లాడండి విజయ్ గారు. సార్ ఈ రోజు సెషన్ బాగా చెప్పారు సార్. సార్ మాత్రం మనకి లీడర్షిప్ మెయింటైన్ చేసుకునే విధానం కూడా చాలా బాగా చెప్పారు సార్. దాంట్లో ఏంటంటే చాలా మంది జాయిన్ అవుతారు, ఏదో స్టేజ్ లో మేము జాయిన్ అయ్యాము, మేము ప్రొడక్ట్స్ వాడాము, మాకు తెలుసు ఎలాంటి ఆ తర్వాత ఎలా చూసామని చెప్తారని చెప్పేసి కూడా దాని గురించి కూడా బాగా చెప్పారు సార్. కానీ ఇక్కడ మనం కూడా ఏంటంటే వెస్టేజ్ లో మనం ఎందుకు జాయిన్ అయ్యాము, ఏంటి మన గోల్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, మన మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా సార్ చాలా బాగా చెప్పారు సార్. దాంట్లో కూడా చాలా వరకు కూడా నేను ఆ, ఈ సార్ చెప్పిన దాంట్లో మనం ఎలా పాటించుకోవాలి ఏంటి అనేది కూడా చాలా బాగుంది సార్. నాకైతే బాగా నచ్చింది సార్. సార్ మాత్రం బాగా చెప్పారు. నేను కూడా నా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ, వాళ్ళందరితో మాట్లాడుకుంటూ, వాళ్ళందరినీ యాక్టివ్ చేసుకుంటూ, వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళి బిజినెస్ ని వాళ్ళని వదిలిపెట్టకుండా, వాళ్ళని కూడా నేను ఎలా ముందుకు వెళ్తున్నానో నాతో పాటు వాళ్ళని కూడా అలాగే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కూడా మంచి బిజినెస్ నాలెడ్జి ఇప్పించాలని, బిజినెస్ లో వాళ్ళని కూడా గ్రోత్ చేసుకోవాలని నేను కూడా చాలా డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. అయితే నేనైతే బిజినెస్ అయితే వదిలిపెట్టాను. ఎలాగైనా సరే 1 lakh అనేది తీసుకొని నాతో పాటు 10 మందికి 1 lakh ఇప్పించాలనేది నా డ్రీమ్ సార్. 100% థ్యాంక్ యూ విజయ్ సార్. గారు అదే కమిట్మెంట్ తోటి ఉండండి. మీ మీ కమిట్మెంట్ మాకు తెలుసు ఆల్రెడీ. వెస్టేజ్ లో చాలా మంది తెలుసు అని ఎవరైతే అనుకున్నారో ఒకటే గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ తెలుసు అనుకున్నారంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే. సింపుల్. వెస్టేజ్ ని ఎవరైతే అర్థం చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది.
ఇప్పటికి మాది 6 ఇయర్స్ జర్నీ అవుతున్నా మేము ఈ రోజు కూడా ఏ పాయింట్ నేర్చుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది మాకు అంతే. తెలుసు అని అవును చెప్పి మేమే మాట్లాడం. కాబట్టి ఎవరైనా మీ దగ్గర వెస్టే తెలుసు అన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఓటమిని అంగీకరించినట్టే, సింపుల్. అవును. వెస్టేజ్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మల్లేటి గుడ్ మార్నింగ్ సార్, మదిలేష్ సార్. సార్ సెక్షన్ ఈరోజు మీరు 7 మిక్సెస్ అనేది చాలా సూపర్ చెప్పింది సార్. చాలా చాలా వండర్ఫుల్ ఉన్నాయి సార్. ఇది ఏంటంటే మన ఎక్కడైనా బయటికి వెళ్ళి ఎవరు నో చెప్పినా ఆ నెగిటివ్స్ అనేది వదిలేసి మనం ముందర ఉన్న గోల్ అనేది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళడమే సార్ ఈ 7 మిస్టేక్ అనేది. అలా గోల్ అనేది మనం ముందర లేపితే ఆ ఒక నెగిటివ్ చెప్పిందని ఇంకా దాన్ని అక్కడనే వదిలేసి మళ్ళీ వేరే అతని దగ్గర కలవకుండా ఉండడమే మనం చేసే మిస్టేక్ సార్ అవి. రెండవటి మీరు చెప్పే పాయింట్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే నాకు వేరే కంపెనీ గురించి తెలుసా అని మనం ఈ కంపెనీ తెలుసా అని పోయింటాం సార్. కానీ ఆ కంపెనీ గురించి మాత్రమే తెలుసు, మన వెస్టేజ్ గురించి అతనికి తెలియదు. అతను అక్కడ కలెక్టర్ కావచ్చు, అక్కడ కానిస్టేబుల్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. అక్కడ మన అవును కంపెనీ గురించి మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం అక్కడ చెప్పగలుగుతాం సార్. ఆయన పోలీసు, ఆయన టీచర్ అని మనం చెప్పకుండా భయపడితే అతనికి టీచర్ గురించి తెలుస్తుంది సార్. టీచర్ గురించి తెలుస్తుంది, కలెక్టర్ గురించి తెలుస్తుంది. అలా మనం భయపడకుండా మనం వెస్టేజ్ గురించి మనకు తెలుసు కాబట్టి అలా డీల్ చేస్తామో లేదో అనే భయంతోనే ఎంటుకోకుండా అలా చేయడమే, అలా చెప్పడమే మనం ధైర్యం సార్. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సెక్షన్ మంచి చెప్పింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధురెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. లీడర్స్ ఎవరైనా నెక్స్ట్ ఇంకా 3 minutes టైం ఉంది, ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడాలంటే మాట్లాడండి. ఎవరన్నా మాట్లాడంటే మాట్లాడండి. రవికుమార్ సార్ సెషన్ గురించి చెప్పండి మాట్లాడాలనుకుంటే. సో ఎవరు లేనట్టేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ క్లోజ్ చేద్దాము. అందరూ కూడా రవికుమార్ సార్ కి థ్యాంక్స్ గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ ఈరోజు మేడం. సెషన్ మంచి చాలా మేడం. బాగా చెప్పారు. మిస్టేక్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, రవికుమార్ సార్. గుడ్ మధురెడ్డి మార్నింగ్ గారు సార్. చెప్పండి. సో ఓకే అండి, ఇంతటితో సెషన్ క్లోజ్ చేద్దాము. సో అందరూ కూడా రవికుమార్ సార్కి థ్యాంక్స్ చెప్పి ఫైనల్ గా క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ రవికుమార్ సార్, థ్యాంక్ గుడ్ యూ వెరీ మార్నింగ్ మచ్. సార్. థ్యాంక్ యూ రవికుమార్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవికుమార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. పద్మజ మేడం చెప్పండి మేడం, మాట్లాడంటే మాట్లాడండి. సార్ రవి సార్ బాగా చెప్పారు సార్. ప్రతి పాయింట్, ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు. అలాగే మనం ఒక ఆల్రెడీ సిస్టమ్ తయారు చేయబడింది కాబట్టి మనం సిస్టమ్ ని ఫాలో అయితే చాలు. అదే ఈవెన్ అది మనం వీళ్ళు మళ్ళీ తయారు చేయ అవసరం లేదనేది ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. అలాగే మనకి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాము మన వల్లే ప్రాబ్లమ్స్ అని చెప్పి, దాని పాయింట్ కూడా బాగా చెప్పారు సార్. అలాగే మనకి ఇంట్లోనే డ్రీమ్ సెల్లర్స్ అనేది ఉంటారు, అది కూడా ఆ పాయింట్ కూడా బాగా చెప్పారు. ప్రతి పాయింట్ దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ బాగా చెప్పారు సార్. సెక్షన్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మజ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే అండి, సెషన్ క్లోజ్ చేద్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రవికుమార్ సార్, ఫైనల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.